గానే జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు బూతులు పెడుతున్నారండి. నిన్న సాయంత్రం వరకు ఒక రచ్చ, మహా న్యూస్ పైన దాడి చేశారు, అద్దరు బద్దలు కొట్టారు, కార్లు బద్దలు కొట్టారు, వెళ్ళి ఆఫీసును ధ్వంసం చేశారు. నిన్న సాయంత్రం ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్త, ఆవిడ పేరు ఏదోగా ఉంది, ఏదో పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత లేఖితనంగా మాట్లాడుతుందంటే, నాకు సాధారణంగా అది ఇది అనకూడదు, తప్పే, కానీ ఆవిడ మాట్లాడిన మాటలు అలాంటివి. అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది ఇందులో? మీ పిచ్చి కాకపోతే, ఇక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడం కాకపోతే, అసలు ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైనా ఉందా? ఒక వార్త వచ్చింది, ఒక ఆరోపణ వచ్చింది, ఫోన్ ట్యాపింగు జరిగిందో లేదో అది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సిట్ కొంతమందిని పిలుస్తుంది కదా, కొంతమంది ప్రముఖుల్ని, కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇగో ఇలా జరిగింది, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు విచారణకు రావాలి. రీసెంట్గా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా వెళ్ళారు కదా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారు కూడా చెప్తున్నారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి ఆ ఆడియో నాకు వినిపించారు. చాలామంది చెప్తున్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మాట్లాడట్లేదు, బీఆర్ఎస్లోని కూడా కొంతమంది నాయకులు ఫోన్ ట్యాప్ చేశారంట. అది వస్తున్న వార్త. అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు తేల్చుకోవాలి. ప్రధాన ఆరోపణ వాళ్ళపైన కాబట్టి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ కొన్ని వార్తలు రాసిందని మీ పైన, మీకు వ్యతిరేకంగా వార్తలు కథనాలు ప్రసారం చేశారు. సరే, ఆ థంబ్నెయిల్స్ మీకు నచ్చలేదు, మీరు వెళ్ళి దాడి చేశారు, అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ దాడి చేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర, ఏది కుట్ర? ట్యాపింగ్ చేయమన్నారు మిమ్మల్ని ఏమైనా? అసలు ఆయన ఎందుకు చేసాడో లేదో అంటే మీరు హీరోయిన్ ఫోన్లు గట్టి వినమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఆయన వేరే పనులే ఉండవా? నాకు అర్థం కావట్లా. మీ ఎదవ రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ చేయడమేనా? వేరే పనే ఉండదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పన్నెత్తి మాట మాట్లాడరు మీ గురించి, ఆయన గురించి కానీ లేదంటే ఆయన కొడుకు గురించి కానీ ఒక్క మాట మాట్లాడతారు. మీరు ఉదయం ఎత్తే సాయంత్రం దాకా ఆంధ్రోళ్ళు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారు, లేదంటే పచ్చ మీడియా అంటారు. ఓకే, మీకు నచ్చకపోతే తిట్టుకోవచ్చు, కాదన్నట్లా. ఇక్కడ ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీకు కథనాలు నచ్చలేదు, ఈ దాడి చేశారు, అంతవరకు బాగానే ఉంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన చెప్పాడా? ఆయన విష ప్రచారం చేయమన్నాడు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ ఆయన చేయమన్నాడా? లేదు కదా. ఏం జరిగిందనేది అక్కడ ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం మీరు తేల్చుకోవాలి. జరిగేది ఇక్కడ ప్రభుత్వానికి, మీది బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో అనుకోండి కదా. సమాధానం ఎవరు చెప్పాలని మీరు తేల్చుకోవాలి. దానికి కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవాలి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక మీడియా పైన, ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేసి దాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావాన్ని తీసుకొచ్చి అసలు ఎటు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ మీద వచ్చిన ఆరోపణల్ని, అది ఆరోపణలో నిజమనేది విచారణలో తెలుద్ది. ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎలాగ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో మనం లబ్ధి పొందేందుకు ఈ ఫీలింగ్ తీసుకొస్తున్నారా? నేను కాకమన్నా కవిత గారి మాటలో ఆవిడ మాట్లాడగానే ఇప్పుడు మీరు డైవర్ట్ చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ. అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావం తీసుకురావడం ఏంటి? మీరంతా కలిసి ఆంధ్రోళ్ళని తిట్టడం ఏంటి? దానికి తోడు మళ్ళీ మా వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఆంధ్రోళ్ళు కూడా కాదు, మా పాకిస్తాన్ వాళ్ళే. మళ్ళీ నేను ప్రాంతాల మధ్యన విభేదాలకు వ్యతిరేకం అండి. అందరూ కలిసే ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా ఉంటాం. అలాంటిది ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అని ఆంధ్ర వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకు మద్దతుగా మళ్ళీ వైసీపీ పోరు. ఇక్కడ భజన ఇల్లు అటుగానే జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు బూతులు పెడుతున్నారండి. నిన్న సాయంత్రం వరకు ఒక రచ్చ, మహా న్యూస్ పైన దాడి చేశారు, అద్దరు బద్దలు కొట్టారు, కార్లు బద్దలు కొట్టారు, వెళ్ళి ఆఫీసును ధ్వంసం చేశారు. నిన్న సాయంత్రం ఆ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్త, ఆవిడ పేరు ఏదోగా ఉంది, ఏదో పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత లేఖితనంగా మాట్లాడుతుందంటే, నాకు సాధారణంగా అది ఇది అనకూడదు, తప్పే, కానీ ఆవిడ మాట్లాడిన మాటలు అలాంటివి. అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది ఇందులో? మీ పిచ్చి కాకపోతే,
ఇక్కడ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు పడి ఆడడం కాకపోతే అసలు ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏదైనా ఉందా? ఒక వార్త వచ్చింది, ఒక ఆరోపణ వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో అది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సిట్ కొంతమందిని పిలుస్తుంది కదా, కొంతమంది ప్రముఖుల్ని, కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారణ జరుపుతున్నారు. ఇగో ఇలా జరిగింది, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, మీరు విచారణకు రావాలి. రీసెంట్గా ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా వెళ్ళారు కదా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారు కూడా చెప్తున్నారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. స్వయంగా వైవి సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి ఆ ఆడియో నాకు వినిపించారు. చాలామంది చెప్తున్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రమే మాట్లాడట్లేదు, బీఆర్ఎస్లోని కూడా కొంతమంది నాయకులు ఫోన్ ట్యాప్ చేశారంట. అది వస్తున్న వార్త. అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తేల్చుకోవాలి. ప్రధాన ఆరోపణ వాళ్ళపైన కాబట్టి. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ కొన్ని వార్తలు రాసిందని మీ పైన, మీకు వ్యతిరేకంగా వార్తలు కథనాలు ప్రసారం చేశారు. సరే, ఆ థంబ్నెయిల్స్ మీకు నచ్చలేదు, మీరు వెళ్ళి దాడి చేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ దాడి చేసిన వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఇక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర. ఏది కుట్ర? ట్యాపింగ్ చేయమన్నారు మిమ్మల్ని ఏమైనా? అసలు ఆయన ఎందుకు చేసాడో లేదో అంటే మీరు హీరోయిన్ ఫోన్లు గట్టి వినమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, ఆయన వేరే పనులే ఉండవా? నాకు అర్థం కావట్లా. మీ ఎదవ రాజకీయం అంతా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ చేయడమేనా? వేరే పనే ఉండదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పన్నెత్తి మాట మాట్లాడరు మీ గురించి, ఆయన గురించి కానీ లేదంటే ఆయన కొడుకు గురించి కానీ ఒక్క మాట మాట్లాడతారు. మీరు ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఆంధ్రోళ్ళు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని అంటారు, లేదంటే పచ్చ మీడియా అంటారు. ఓకే, మీకు నచ్చకపోతే తిట్టుకోవచ్చు కాదని. ఇట్లా ఇక్కడ ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను నేను. మీకు కథనాలు నచ్చలేదు, ఈ దాడి చేశారు, అంతవరకు బాగానే ఉంది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన చెప్పాడా? ఆయన విష ప్రచారం చేయమన్నాడు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ ఆయన చేయమన్నాడా? లేదు కదా. ఏం జరిగిందనేది అక్కడ ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం మీరు తేల్చుకోవాలి. జరిగేది ఇక్కడ ప్రభుత్వానికి, మీది బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో అనుకోండి కదా. సమాధానం ఎవరు చెప్పాలని మీరు తేల్చుకోవాలి. దానికి కౌంటర్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవాలి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక మీడియా పైన, ఒక న్యూస్ ఛానల్ పైన దాడి చేసి దాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చి అసలు ఎటు డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ మీద వచ్చిన ఆరోపణల్ని, అది ఆరోపణలో నిజం అనేది విచారణలో తెలుద్ది. ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఎలాగ లోకల్ బడి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందులో మనం లబ్ధి పొందేందుకు ఈ ఫీలింగ్ తీసుకొస్తున్నారా? నేను కాకమొన్న కవిత గారి మాటలో ఆవిడ మాట్లాడగానే ఇప్పుడు మీరు డైవర్ట్ చేసి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ. అసలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భావం తీసుకురావడం ఏంటి? మీరంతా కలిసి ఆంధ్రోళ్ళని తిట్టడం ఏంటి? దానికి తోడు మళ్ళీ మా వైసీపీ వాళ్ళు, వీళ్ళు ఆంధ్రోళ్ళు కూడా కాదు, మా పాకిస్తాన్ వాళ్ళే. మళ్ళీ నేను ప్రాంతాల మధ్యన విభేదాలకు వ్యతిరేకం అండి. అందరూ కలిసే ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా ఉంటాం. అలాంటిది ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి మద్దతుగా మళ్ళీ వైసీపీ వారు ఇక్కడ భజన ఇల్లు